హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వికే క్లాస్ రూమ్. ఇవాళ మనం ఒక ప్రాజెక్ట్కి ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని తీసుకునే లేదా ఒక సిస్టమ్ని తీసుకుంటే ఆ సిస్టంలో ఇంటర్నల్ బిహేవియర్ ఎలా ఉంటుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాం. ఈ ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ అన్నవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ సీక్వెన్స్ డయాగ్రామ్, సెకండ్ వన్ కొలాబరేషన్ డయాగ్రామ్. ఈ ఇంటరాక్షన్ డయాగ్రామ్స్లో మనం మెయిన్గా యూజ్ చేసేది ఎందుకు అంటే ఒక సిస్టమ్ సినారియోని బేస్ చేసుకుని ఈ డయాగ్రామ్స్ని గీస్తాం. సినారియో అంటే ఏంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ ఏ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్. సో మనం రాసుకున్న ఈవెంట్స్ లిస్ట్లోంచి కొన్ని సెట్ ఆఫ్ ఈవెంట్స్ని కన్సిడర్ చేసి ఆ ఈవెంట్స్కి మనం ఇంటరాక్షన్ డయాగ్రామ్స్ని డ్రా చేస్తాం. సో సీక్వెన్స్ డయాగ్రామ్ అంటే ఏంటి? ఎంఫసైజెస్ ద టైమ్ ఆర్డరింగ్ ఆఫ్ మెసేజెస్ అమాంగ్ ద సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇందులో మనకి ఒక ఆబ్జెక్ట్స్ని తీసుకుంటాం. ఇంటరాక్షన్ డయాగ్రామ్లో ఎప్పుడు కూడా మనకి ఆబ్జెక్ట్స్ మధ్యన మాత్రమే కమ్యూనికేషన్ జరిగినట్టు చూపిస్తాం. సో ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం ఎప్పుడైతే క్లాస్ డయాగ్రామ్ని గీసుకుంటామో ఆ క్లాస్ డయాగ్రామ్ నుంచే ఆబ్జెక్ట్స్ అన్నవి వస్తాయి. సో మనం ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంటేషన్ ఎలా చూపించాలి అంటే ఇలాగా రిప్రజెంట్ చేయాలి. సో ఇలా రిప్రజెంట్ చేస్తే మనకి క్లాస్ అవుతుంది, ఇలా రిప్రజెంట్ చేస్తే ఆబ్జెక్ట్ అవుతుంది. సో రెండిటి రిప్రజెంటేషన్స్కి చాలా సిమిలారిటీ ఉంటుంది. సో మీరు ఆ సిమిలారిటీని ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి, ఆర్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఒక నార్మల్ రెక్టాంగిల్లో కనుక మీకు ఒక నౌన్ ఇస్తే అది క్లాస్ అంటాం. ఒక రెక్టాంగిల్లో కాల నుండి అండర్లైన్ చేసి ఒక నౌన్ ఉంటే అది ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఈ కాలన్ ఈ లైన్ మనకి ఆబ్జెక్ట్కి క్లాస్కి రిప్రజెంట్ చేయడానికి డిఫరెన్స్ చూపిస్తాం ఆర్ డిఫరెన్స్ చూపించడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో ఈ సీక్వెన్స్ డయాగ్రామ్లో మనకి ఏమవుతుంది అంటే టైమ్ ఆర్డరింగ్ ఆఫ్ మెసేజెస్. సో ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు ఆ ఈవెంట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయో ఆ ఇన్వాల్వ్ అయిన ఆబ్జెక్ట్స్ అన్నిటినీ మనం రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఏ టైం వైజ్ వాటి మధ్యన ఇంటరాక్షన్స్ అనమాట. టైం వైజ్ అంటే ఏంటి? సపోజ్ ఒక ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ అన్నది ఇంటరాక్ట్ అయిందో ఆ మెసేజ్ మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఇస్తాం, రైట్? సో ఆ మెసేజ్కి ఏదైతే రెస్పాన్స్ కింద లేకపోతే కంటిన్యూషన్ ఈవెంట్ కింద వేరే ఆబ్జెక్ట్ మనకి రెస్పాండ్ అయినప్పుడు అది సెకండ్ మెసేజ్ అవుతుంది. సో ఆ మెసేజ్ కూడా మనకి ఎలాగ అంటే టైంని బేస్ చేసుకుని ఇస్తాం. మనం నెక్స్ట్ స్లైడ్లో ఇంకా క్లియర్గా చూద్దాం అది ఎలా చేస్తామని. కొలాబరేషన్ డయాగ్రామ్ ఏం చేస్తామంటే సేమ్ సీక్వెన్స్ డయాగ్రామ్ని గీసిన తర్వాత ఈ సీక్వెన్స్ డయాగ్రామ్ని కొలాబరేషన్ డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో కొలాబరేషన్ డయాగ్రామ్లో మనకి ఏం జరుగుతుంది అంటే మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ మధ్యన రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రక్చరల్ వేలో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఫస్ట్ మనం సీక్వెన్స్ డయాగ్రామ్లో చూసుకున్నప్పుడు ఏంటి అంటే ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి ఏం చేస్తామంటే దీన్ని మనం యాక్టివేషన్ బార్ ఆర్ ఫోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అంటే మనం ఎప్పుడైతే మెసేజెస్ అన్నవి ఈ ఆబ్జెక్ట్ పంపిస్తుందో ఆ ఆబ్జెక్ట్ మెసేజ్ పంపించడం స్టార్ట్ చేసినప్పుడు ఈ యాక్టివేషన్ బార్ అనేది హైలైట్ అవుతుంది. ఈ యాక్టివేషన్ బార్ ఎప్పటి వరకు హైలైట్ అవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ ఎప్పటి వరకు అయితే యాక్టివ్గా మెసేజ్ సెండ్ చేసుకోవడం కానీ లేదా మెసేజ్ రిసీవ్ చేసుకోవడం కానీ చేస్తుందో అప్పటి వరకు ఇది యాక్టివ్గా ఉంటుంది. సో వన్స్ ఆఫ్టర్ ఈ ఆబ్జెక్ట్ అన్నది కనుక మెసేజెస్ పంపించుకోవడం కానీ రిసీవ్ చేయడం కానీ అయిపోయింది అంటే మనకి ఈ యాక్టివేషన్ బార్ అనేది ఇక్కడితోటి క్లోజ్ అవుతుంది. ఈ డాటెడ్ లైన్స్ మనం ఏవైతే చూస్తున్నామో ఈ డాటెడ్ లైన్స్ని లైఫ్ లైన్ అంటాం ఆర్ టైం లైన్ అని కూడా అంటాం. ఈ టైం లైన్ అంటే ఏంటి అంటే మొత్తం ఈ పర్టికులర్ పార్ట్ అంతా కూడా ఏంటి అంటే మన సిస్టమ్కి ఏదైతే ఆర్ మనం ఏవైతే ఈవెంట్స్కి సీక్వెన్స్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నామో ఆ డ్రా చేస్తున్నప్పుడు ఇది టైం అనమాట. అంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఎప్పుడైతే వస్తుందో ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఎండ్ అయిపోయింది అని అర్థం. అంటే ఈ గ్యాప్లో మిగతా ఆబ్జెక్ట్స్ అన్నవి మెసేజెస్ పాస్ చేసుకుంటూ ఉంటాయి కానీ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రం యాక్టివ్గా ఉండదు. అందుకని మనం లైఫ్ టైం ఉంటుంది ఆర్ అది లైఫ్ టైం ఉంటుంది కానీ ఇది మాత్రం యాక్టివ్గా మెసేజెస్లో ఆర్ కమ్యూనికేషన్లో పార్టిసిపేట్ చేయదు. సో
మనం ఏదన్నా అవుట్ గోయింగ్ మెసేజ్ అంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి వేరే ఆబ్జెక్ట్కి మెసేజ్ పంపించాలి అంటే పాయింటెడ్ యారో తోటి మనం అవుట్ గోయింగ్ మెసేజ్ని రిప్రజెంట్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్కి మెసేజ్ రిప్లై కింద వచ్చింది అంటే ఆ రెస్పాన్స్ మెసేజ్ వచ్చింది అంటే దాన్ని మనం డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్లో ఏదైతే యారో ఉందో దాన్ని మనం అవుట్ గోయింగ్ మెసేజ్ అంటాం. ఇలా డాటెడ్ లైన్స్ ఉంటే దాన్ని మనం రెస్పాన్స్ మెసేజ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఏంటి అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నవి పర్ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ యాక్షన్స్ అన్నవి ఎలా వస్తాయి అని అంటే మనం ఏదైతే కెమెరా క్లాస్లో ఫంక్షన్స్ రాస్తాం కదా క్లాస్ డయాగ్రామ్లో, ఆ ఫంక్షన్స్లో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇక్కడ మెసేజ్ కింద పాస్ చేస్తాం. ఓకే, సో అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఏదో ఒక క్లాస్ నుంచి రిఫర్ చేసుకుని వచ్చిన ఆబ్జెక్టే ఉంటుంది కాబట్టి ఆ రిఫర్ చేసిన క్లాస్ రిలేటెడ్గా ఉన్న ఫంక్షన్స్నే ఇక్కడ మనం మెసేజెస్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ ప్రతి మెసేజ్కి మనం ఈ బ్రేసెస్ తోటి అంటే ఫంక్షన్ రిప్రజెంట్ చేసినట్టు పెరాంథసిస్ ఉంటుంది కదా, ఆ పెరాంథసిస్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇది అవుట్ గోయింగ్ మెసేజ్, ఇది ఇన్కమింగ్ మెసేజ్ యాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ మెసేజ్. ఓకే, సో ఇక్కడ వరకు ఈ పార్ట్ అంతా ఇక్కడ ఫ్రీగా ఎందుకు ఉంది అని అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అన్నది ఇక్కడ వరకు మనకి ఏ టైప్ ఆఫ్ యాక్షన్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఇక్కడ లైఫ్ టైం అన్నది మామూలుగానే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అన్నది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో దాని వర్క్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఈ యాక్టివేషన్ బార్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ప్రతి ఆబ్జెక్ట్కి లాస్ట్లో మనం ఈ క్రాస్ సింబల్ తోటి ఎండ్ చేయాలి. ఎందుకని అంటే ఈ పర్టికులర్ సీక్వెన్స్ అన్నది ఇక్కడితోటి ఎండ్ అయిపోయింది అని మనం చెప్తాం. ఓకే, సో అలాంటి సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్వెన్సెస్ ఇక్కడితోటి ఎండ్ అయిపోయాయని చెప్పడానికి ప్రతి ఆబ్జెక్ట్కి ఇంటూ మార్క్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్కి ఇక్కడితోటి ఈ ఆబ్జెక్ట్ అన్నది ఎండ్ అయిపోయింది. సో ఈ లైఫ్ టైం అన్నది ఇక్కడితోటి ఈ ఆబ్జెక్ట్కి ఎండ్ అయిపోతుంది, ఇంకా తర్వాత మళ్ళీ లైఫ్ టైం ఉండదు. సో మళ్ళీ మనం ఈ ఆబ్జెక్ట్నే కనుక వేరే సినారియోలో రాసుకోవాలి అంటే అప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా ఈ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేసుకుని దానికి మళ్ళీ న్యూ లైఫ్ టైం వస్తుంది. అలాగే బేస్డ్ ఆన్ ద టైం ఈ యాక్టివేషన్ బార్స్ కూడా మనకి యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ ఇందాక మనం చూసిన సీక్వెన్స్ డయాగ్రామ్కే ఇక్కడ కొలాబరేషన్ డయాగ్రామ్ చూస్తాం. సో అక్కడ సీక్వెన్స్ డయాగ్రామ్, ఇక్కడ కొలాబరేషన్ డయాగ్రామ్ కూడా మనం కన్సిడర్ చేసిన ప్రాజెక్ట్కే నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడ టైమ్ ఆర్డరింగ్ ఆఫ్ మెసేజెస్ అన్నాం, రైట్? అంటే ఇక్కడ మనకి టైమ్ ఆర్డరింగ్ ఆఫ్ మెసేజెస్. సో ఫస్ట్ ఈ మెసేజ్ పంపించింది కాబట్టి ఇక్కడ మనకి యాక్టివేషన్ ఉంది. సో ఇలాగ మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది అంటే ఈ టైంలో ఇది ఐడిల్గా ఉంది అని అర్థం. ఇక్కడి నుంచి మనకి యాక్టివేషన్ బార్ ఉంది అంటే ఇక్కడి నుంచి ఈ టైంలోనే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ యాక్టివ్గా ఉంది అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఈ టైం అంతా ఈ ఆబ్జెక్ట్ ఐడిల్గా ఉంది అని అర్థం. ఇక్కడి నుంచి ఆ ఆబ్జెక్ట్ అనేది యాక్టివ్గా ఆర్ యాక్టివేషన్లోకి వచ్చింది అని మీనింగ్. సో ఇది సీక్వెన్స్ డయాగ్రామ్ అంటే. సో సేమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్నే ఇందులో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి నెంబర్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్స్ ఏంటి అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మెసేజెస్. అంటే మనకు ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మధ్యన మెసేజెస్ సీక్వెన్స్ ఎలా జరిగింది అన్నది మనం ఇందులో రిప్రజెంట్ చేస్తాం. దీనికి కూడా ఏంటి అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ని కన్సిడర్ చేస్తే ఒక సైడ్ మొత్తం ఆన్ గోయింగ్ మెసేజెస్ ఉంటాయి, ఇంకొక సైడ్ ఇన్కమింగ్ మెసేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క మెసేజే ఉంది కాబట్టి ఇలా ఉన్నాయి. సపోజ్ ఒక లెట్ us assume ఒక 8th మెసేజ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఆబ్జెక్ట్కి పాస్ అయింది అంటే ఆ 8th మెసేజ్ కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, 8 అని చెప్పి ఇక్కడ మెసేజ్ని మనం రాస్తాం. సో అలాగే ఒక సైడ్ అన్నీ అవుట్ గోయింగ్ మెసేజెస్ ఉంటాయి, ఇంకొక సైడ్ అన్ని ఇన్కమింగ్ మెసేజెస్ ఉంటాయి. ఈ ముందరున్న నెంబర్స్ మాత్రం వాటి సీక్వెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.